ఫలితం మరొకరిది. అయితే ఎలా ఉంటుంది? కామెడీగా ఉంటుంది మరియు కరెక్ట్ గా కూడా ఉంటుంది. ఎలాగంటారా? ఈ హైపర్ రైజింగ్ స్కిట్ చూడండి, తెలుసుకోండి. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. ఈరోజు మా శోభనం రోజు అండి. అదే హుషారు. ఈ రోజు మా శోభనం రోజు కూడా అండి. మాదేంట్రా శోభన బాబు గారి పుట్టినరోజు ఏంటి? ముఖేష్ లెవెల్లో చెప్పాలంటే హాయ్ అండి, నా పేరు ఆది, ఈ రోజు నా శోభనం. ఇది జరిగాక బహుశా మీరు నన్ను చూడలేకపోవచ్చు. మా శోభనం చూడడానికి మనో గారు తన రెండు కళ్ళు పెద్దవి చేశారు. అబ్బా, అయినా అంత నిరుత్సాహం ఎందుకు? నేనైతే టెన్షన్ పోటానికి పెగ్గు తీస్తా, తర్వాత రగ్గు తీస్తా, ఆ తర్వాత అది విగ్గు తీస్తుంది, నువ్వు ఉరుకుతావు. నాకు మాత్రం మనోగర్ లాంటి అబ్బాయి కావాలి. ఆ కళ్ళు సేమ్ అలాగే ఉండాలి, ఆ బొగ్గులు సేమ్ అలాగే ఉండాలి. భయ్యా అలా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వేం చేయకూడదు, ఆయన ఏదో ఒకటి చేయాలి. ఈ రోజు అలా ఇలా కాదు, నా శోభనం గదిలో మనోగారితో కచేరీ పెట్టిస్తా. ఆయన గదిలో పెట్టడం అంటే నువ్వు బ్లడ్ బ్యాంక్ దగ్గర దోమన కాపలా పెట్టినట్టే తాగేస్తా. ఈ రోజు దీనికి ఊపిరి ఆడకుండా చేస్తా. మనో గారు గట్టిగా ఊపిరి పిలిస్తే ముక్కులోకి వెళ్తావు, ఊపిరి ఆడకుండా చేస్తావు నువ్వు. అయితే మీకు మాటలు ఏంటండి? చూడండి, పట్టు చీర కట్టాను, పురుగు నెమ్మల్లా లేను, పురుగు పట్టిన పత్తిలా ఉన్నావు. అసలు ఎటు నుంచి వస్తాయి నీకు ఇవన్నీ? నీకెక్కడి నుంచి వస్తాయి ఇలాంటివి? మా ఆడి గురించి ఏం తెలుసా నీకు? శోభనం అయిన తర్వాత వాంతులు చేసి కూడా ఎక్కడ మర్చిపోద్దని చెప్పి ముందే చేసుకుంది. అదే దాని ముందు చూపు. ఎలా అర్థం? అది ముందు చూపు కాదురా, ముందే ఏమన్నా చూపు చూసేసింది. అది నువ్వు తెలుసుకోవాల్సింది. ఓ పని చేయవే, మొత్తం రికార్డ్ చేసి ఆ పాటలు ప్లే చేసి వాడికి రోజు నేను వచ్చినప్పుడల్లా ఎత్తంటాడు. వాడు సన్నాసి అనుకున్నావా, వాడు విధవి అనుకున్నావా? ఇవాళ మన శోభనం కదా, మన ఊళ్ళో ఆడవాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఏమన్నా మగధీర ఫైట్ అనుకున్నావా? ఒక్కొక్కరినే కాదు 100 మందిని ఒకేసారి రమ్మన్నాను. వాళ్ళందరూ ఎందుకు? కూడా సర్లే, ఆ పక్క సందులోకి వెళ్ళి మల్లెపూలు తీసుకుని వస్తా, నువ్వు రెడీగా ఉండు. భయ్యా పక్క సందులో ఏంది? పక్కనే చెన్నై బార్డర్ ఉంది, బార్డర్ లోపలికి వెళ్ళిపోయి తీసుకొద్దాం. చెన్నై వెళ్ళి తీసుకొని వస్తానే. ఏమండి, నాకు మాత్రం గంపిడి పిల్లలు కావాలి. గంపెడి పిల్లలు కావాలంటే వాడు గంప కింద కూర్చొని పొదగాలేక. చెన్నై వెళ్ళి మల్లెపూలు తీసుకొద్దాం, మీరు లోపలికి వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయమనగా, కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ఏపీ పోర్ట్ లో ఉన్న వాళ్ళు చెన్నై పోర్ట్ లో ఉన్న వాళ్ళు ఏపీ పోర్ట్ లోకి రాకుండా లాక్ డౌన్ విధించడమైనది. అయిపోయింది, వాళ్ళు అటు వీళ్ళు ఇటు. ఏమైందండి? లాక్ డౌన్. అదేంటండి, మేము ఇంకా అక్కడ చాలా పని ఉంది మాకు. ఏం మాట్లాడుతున్నావురా? డోంట్ హ్యాండిల్ విత్ ద ఫైర్, ఫైర్ విల్ ద ఫైర్, ఫైర్ విత్ ద ఫైర్, ఐ యామ్ ఫైర్. ఏమంటాడు? ఫైర్ దగ్గరికి వెళ్ళాడంట్రా. అదే చెప్తున్నాడు. ఏమండి, మీరు వచ్చిన దాకా ఈ అందమంతా అడవి కాసిన కన్నీళ్ళు అయిపోవాల్సిందే. అడవి కాసిన కన్నీళ్ళు అంటదేంటది? ఏమండి, ఈ మాత్రం దానికైనా పెళ్లి చేసుకున్నారు? పెళ్లి గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? ఇచ్చిన 7 నిమిషాల్లో దాని గురించి చెప్పలేమన్నాడే. ముందు దీని నుంచి దాటాలి మనం. కరెక్ట్ వచ్చాడు. ఎవరా నువ్వు? మా చెన్నై అండి. మేము నలుగురం కలిసి చిన్న దొంగలాట ఆడుకుంటే నేను తప్పిపోయి వచ్చేసాను. భయ్యా, మమ్మల్ని వదలకపోయినా పర్లేదు కానీ వాడిని ఇటు పంపించండి, మీకు దండం పెడతా. ఆడేదో చిన్న దొంగలాట. వాడికి కాదండి బాబు. ఎన్ని రోజులు భయ? 2 వారాలు ఇట్టే గడిచిపోద్ది. వాడికి 2 నిమిషాలు దొరికితేనే విచ్చలవిడి చేస్తారు. 2 వారాలు అంటే విధ్వంసమే. అలా అనమాకయ్యా, వాడు చాలా మంచి దొంగ. మా ఇంటికి కూడా 3 సార్లు దొంగతనానికి వచ్చాడు, కానీ ఏమీ కొట్టేలేదు. కొట్టేలేదని ఎవరు చెప్పారు? ఆవిడే. మరి ఏదో కొట్టేసే ఉంటాడు వాడు. వాళ్ళకు వాడు దొరికాడు, మీకు కూడా రారా? హాయ్ మను, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు. నల్ల పయ్య
అరే నల్లపయ్య అంటే ఏంట్రా? మనం మంచోళ్ళు అంటున్నాడు. మరి నల్లపయ్య నలిపేస్తుంది ఏంటిది? అరే అజార్ కాదు 2000 అమ్మ బాబాయ్ పేరేంటి? ఆది. ఏది? ఆదిరా. నీ పేరేంటి? నా పేరు గిలక. అదే ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఉండేది కదా. సరే గాని ఏ పోలీస్ బావా? బాబాయ్ ఏంటి అందరూ బాబాయ్ అంటారు కదా, ఈ మధ్యన బాగా పెంచు. ఏంటి జుట్టా? కాదు పొట్ట. నువ్వు బాగా తగ్గించేసావు. ఏంటి పొట్ట? కాదు. ఇదిగో నువ్వు ఎన్ని చేసినా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎప్పటికీ కలవు అవి. మనకు ధ్రువాలతో పని లేదు, దువ్వడంతోనే పని. ఈ రోజు రాత్రితో లాక్డౌన్ ఎత్తేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు రేపు నుండి. అమ్మయ్య, ఈ రాత్రి ఒక్కటి మీరు జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయాన్నే మన శోభనం దద్దరిల్లిపోతాయి. ఏమండి లాక్డౌన్ అయిపోయిందండి, వచ్చేయండి. ఎక్కడికి వచ్చేది? చూడవే అక్క, మగవాళ్ళు కనపడితే బాధలు ఇల్లు. ఎవరు మీరు? సరిగ్గా చెయ్యి. కొంచెం క్లారిటీగా చేయండి. ఇది ఇలాగే వేసుకోకూడదు, ఇలా వేసుకోవాలి. ఓహో, ఏంటండి మీరు ఇలా అయిపోయారు? మేము ఇప్పుడు అయిపోయాం. మీరు అయ్య బాబాయ్ నిలబడి మానండి. అయ్యో నూకరాజు ఇస్ ఆన్ అ రోల్ టుడే. అసలు మనో గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. చాలా బాగుంది, హిలేరియస్ కామెడీ. నోకరాజు అసలు మొత్తానికి అసలు వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇది. చాలా బాగుంది ఆది గారు. రోజా గారు, మనం ఆది పర్ఫార్మెన్స్ తో అంత సాటిస్ఫైడ్ గా అసలు ఆర్టిస్ట్ అనక అన్ని చేయాలి. నువ్వేంటి కవర్ చేసుకొని పారిపోతే ఎట్లా? ఇప్పుడు చెయ్యి. ఇక్కడ ఏంటి నేర్పిస్తున్నారా? ఏంటిది? ఆర్టిస్ట్ అన్నాక అన్ని తిరగలరా? నా పొట్ట చెక్కలా అయింది అసలు. చాలా చాలా ఎంజాయ్ చేశాను. అందరు చాలా బాగా చేశారు. చాలా బాగుంది అది. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. చిచ్చి పెళ్లి కొడుకు ఆయన కాదు, నేను ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి. వాళ్ళు పిలిపించు. నీ పేరు? నా పేరు 1 minute. అదేం పేరు? నేను పుట్టగానే 1 minute ఏడ్చాను, అందుకే ఆ పేరు పెట్టారు. మీ పేరేంటి? 2 minutes. ఏ నువ్వు పుట్టగానే 2 నిమిషాలు ఏడ్చావా? కాదు, నువ్వు పొట్టుగా నేను ఏడ్చాను. ఇప్పుడు నాది ఫోటో షూట్ తీయాలి. నేను కాదు ఈయన. అరే మా నాన్న ఎక్కడ ఉంది? అది నాదే నొక్కుతుండో. నువ్వు పిల్లనా కొడుకు అప్పటి ఇంకొకటి ఉన్నాడు కదా పుట్టున్నాడు. అదే సార్, వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావురా? ఊరికి పోతా ఉన్నా సార్. ఛార్జీ డబ్బులు మిగతాయని. ప్రిన్సిపాల్ ప్యూను. అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసిందిరా? సంబంధం లేకుండా గుట్టేటోడే కదయ్యా. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, ఖాదర భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష. అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం అండి. ఆశీర్వదించండి అన్నయ్య. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి, ఆస్వాదించండి. అయ్యో, నాకే పెద్దవాళ్ళు అంటే ఎంత గౌరవం. దరిద్రుడు. అల్లులు, ఆ ఇంటి పక్కనోడు నా మీద గట్టిగా మాట్లాడిండు. ఆ సంగతి మీరే చెప్పాలి. ఏరా, మా అత్త మీద ఎరిచావంట? నీ పాసు గాల, నీ నోట్లో మన్నుబడ, నీ కాలు తిరిగిపోను, గజ వణికిపోయింది.